హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనోవా హాస్పిటల్స్ కొంపల్లి. సో ఈరోజు నేను డైట్ ఇన్ డయాబెటీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను అండి. సో చాలామంది కామన్గా డయాబెటీస్ అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఆర్ ప్రీ డయాబెటీస్ బార్డర్ లైన్ షుగర్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? సో ఫస్ట్ థింగ్ అండి, మన షుగర్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే పోర్షన్ మీల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఎవర్ యూ ఈట్, అంటే ఈవెన్ ఇఫ్ యూ ఈట్ కార్బోహైడ్రేట్స్, కొంచెం కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫుడ్లో కూడా మనం పోర్షన్డ్ మీల్ అంటే ఎంత తినాలి తెలుసుకొని క్యాల్కులేట్ చేసుకొని తినడం ఫస్ట్ థింగ్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏ రకాలమైన ఫుడ్ తినాలి. ఫస్ట్ థింగ్ మీరు ఫుడ్ ఏదైనా ఫుడ్లో 3 రకాలు ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో దీంట్లో మన ప్రోటీన్స్ అనేది మ్యాక్సిమం కంటెంట్లో ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మ్యాక్సిమం ఉండాలి అండ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ షుడ్ బి ఇన్ మినిమల్ క్వాంటిటీ. సో ఈ ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి? మన తినే ఆహారంలో మనం యూజువల్గా మన సౌత్ ఇండియన్స్లో తినే దాంట్లో ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి? సో మన ప్రోటీన్స్ అంటే కూరల్లో ఉంటాయి. సో మనం తినే వెజ్ కానీ చికెన్ కానీ, వెజ్ అంటే సో ఆకుకూరలు, పప్పులు, మన సోయా, పనీర్. సో ఇది వెజ్ ఫుడ్లో కామన్గా ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కర్రీస్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తినాలి. అండ్ నాన్ వెజ్ ఫుడ్లో ఎక్కువ ఉంటుందంటే ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్. సో ఈవెన్ రెడ్ మీట్లో అప్పుడప్పుడు తిన్నా కూడా. సో ఏంటంటే ఈ కర్రీస్ చికెన్, ఫిష్లో కనుక హై ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ కనుక మనం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే సో ఇవి ప్రోటీన్ ఫుడ్స్ అనేది సో ఈజీగా డైజెస్ట్ కూడా కావండి. సో ఈజీగా డైజెస్ట్ కావు కాబట్టి సో మనకి ఎక్కువ ఆకలి ఇయ్యదు. సో అందుకే ఈ క్వాంటిటీ ఎక్కువ తింటే మనం ఎక్కువ తినేది కూడా తక్కువ తింటాం. సో అందుకే ఎనర్జీ కూడా ఎక్కువ ఇస్తుంది అండ్ షుగర్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉండవు. సో అందుకే మనం తినే ఆహారంలో ఫస్ట్ మనం ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి, ఏ ఫుడ్లో ప్రోటీన్ ఉంది అది మ్యాక్సిమం తినేటట్టు చూడండి. ఎనీ ఫుడ్ మీల్ మనం ఎక్కడైనా ఫుడ్ తిన్నా కూడా ఆ ప్రోటీన్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ తినేటట్టు చూసుకోవాలి. ఇది కంపేర్ టు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి అంటే మనము ప్రతి మీల్లో అండి, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, లంచ్ తీసుకున్నా, డిన్నర్ తీసుకున్నా, సో ఈ ప్రతి దాంట్లో మనము ప్రోటీన్స్ యాడ్ చేసి తీసుకోవాలి. లెట్స్ సే యూ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. మన బ్రేక్ఫాస్ట్లో మామూలుగా సౌత్ ఇండియన్ ఇడ్లీస్, దోసాస్ ఇట్లాంటివి తింటూ ఉంటాం. సో దాంట్లో నేను ఏది ప్రోటీన్ తీసుకోవాలంటే యాడ్ 1 ఎగ్. ఒక ఎగ్ యాడ్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. మీరు తినే ఇడ్లీలు 4 ఇడ్లీలు తింటే ఒక 2 ఇడ్లీస్ తిని ఒక 1 or 2 ఎగ్స్ యాడ్ చేయండి. సో దెన్ మార్నింగ్ ఓట్స్ ఆర్ ఆల్సో హెల్దీ. అండ్ దెన్ లంచ్లో నేను చెప్పినట్టు రైస్ కన్నా కర్రీ క్వాంటిటీ ఎక్కువ తినాలి. అండ్ నైట్ టైం ఒకవేళ మీరు రోటీ సెలెక్ట్ చేసుకుంటే రోటీ క్వాంటిటీ తగ్గించి కర్రీ అనేది ఎక్కువ తినాలి. సో ఇలాంటి డైట్ మనం సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని వాట్ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ ఇన్ డయాబెటీస్. సో డయాబెటీస్లో అంటే మనకి కొన్ని ఫ్రూట్స్ చూసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ తినలేము. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ మెయిన్ థింగ్ అండి యాపిల్. సో యాపిల్, ఆరెంజెస్, కివీ, బెర్రీస్, పీచెస్, సో అండ్ జాంపండు. సో ఈ 5-6 ఫ్రూట్స్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అండి. సో ఇలాంటి ఫ్రూట్స్ మనము ఏదైనా ఒక ఫ్రూట్స్, మళ్ళీ 2 ఫ్రూట్స్ తినకుండా ఏదైనా 1 ఫ్రూట్ యూ సెలెక్ట్ పర్ డే అండ్ హ్యావ్ ఎవ్రీ డే. ఈ ఫ్రూట్స్ ఖచ్చితంగా మనకి వేరే విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్లో. విటమిన్ సి, విటమిన్ ఈ ఇట్లాంటి ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇలాంటి ఫ్రూట్స్ ఎవ్రీడే చూస్ చేసుకొని అండ్ ఈ డైట్ అనేది మనం స్ట్రిక్ట్గా ఎవ్రీడే మానిటర్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండి. అలాంగ్ విత్ దిస్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక ఖచ్చితంగా మనం షుగర్ అలాంగ్ విత్ ద మెడికేషన్స్, ఈ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందుకే మనం ఖచ్చితంగా పోర్షన్డ్ మీల్, క్యాల్కులేట్ అండ్ ఈట్. ప్రోటీన్స్ ఎక్కువ తినండి, కార్బ్స్, ఫ్యాట్స్ తగ్గించి అండ్ వాట్ ఎవర్ యూ ఈట్ చూస్ ప్రోటీన్స్ అండ్ ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ చేస్తే కనుక మనం షుగర్ డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.